అందరికీ హాయ్ అండి. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్లో ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ ఆ పుణ్యక్షేత్రం ఉందని చాలామందికి తెలియదు. మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను కూడా ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. మీకు కూడా ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్లేస్లు అంటే చాలా ఉంటాయి, కానీ ఇలాంటి ప్లేస్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది మనకి. ఈ ప్లేస్ పేరు శ్రీ గాయత్రి తపస్వి సంబలి నగరి. ఎంట్రన్స్లో చూసారా, చుట్టూ పచ్చదనం ఉంటుంది. ఈ ఆశ్రమ గేటు మీద మాయలు, మహిమలు, జాతకాలు, వాస్తులు చెప్పబడవు అని రాసుంటుంది. నిజంగానే ఇక్కడ ఏవి చెప్పబడవు. అలా అని పూజలు కూడా మనం టెంపుల్కి వెళ్ళే చేస్తాం కదా, అలాంటి పూజలు కూడా ఇక్కడ చేయరు. దైవశక్తిని నమ్ముతారు. ఇలాంటి ప్లేస్కి మనం రావాలన్నా, ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాలన్నా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. ఇక్కడికి రావడం నిజంగా ఒక వరం. ఈ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో మనకి చాలా ఆవులు కనిపిస్తాయి. దీన్ని గోశాల అంటారు. మనం ఆశ్రమం లోపలికి వెళ్ళే ముందు ఈ గోవులకు దండం పెట్టుకొని, అంటే మనం టచ్ చేసి గోవులకు దండం పెట్టుకుంటే మనలో ఉన్న చెడు ఏదైనా ఉంటే అక్కడే పోతుందని అర్థం అంట. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్టులోనూ, ప్రతి ఆవులోనూ, ప్రతి విగ్రహంలోనూ గాయత్రీమాత ఉన్నట్టు ప్రశాంతంగా కనిపిస్తుందండి మనకి. ఇక్కడ ఎంట్రన్స్లో నేను ఒక బోర్డు చూశాను. ఆ బోర్డు మీద ఏముందంటే, ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాకు ముఖ్య అతిథులే అని రాసుంది. నిజంగా వాళ్ళు రాసినట్టు వాళ్ళు మనకు అలానే రిసీవ్ చేసుకుంటారు. అంటే చిన్నవాళ్ళు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా, ధనికులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు. అంత బాగా ఒక్కొక్కరికి ఓపికగా చెప్తారండి ఈ ఆశ్రమం కోసం. ఇక్కడ చూసారా, ఈమె భోగి పిడకలు చేస్తుంది. నేను చాలా సంవత్సరాల తరువాత ఈ భోగి పిడకలను చూశాను, అందుకనే వీడియో తీశాను. మనం భోగి రోజు భోగి మంట వేసుకుంటాం కదా, ఆ భోగి మంటలో మా చిన్నప్పుడు ఈ భోగి పిడకలు చేసి ఒక దండలాగా చేసి ఆ భోగి మంటలో వేసేవారు. అలా ప్రతి చెట్టుకి ఈ భోగి పిడకలు చేస్తారు. ఈ భోగి పిడకలు ఆవు పేడతో చేసి నీట్గా చెట్టుకి ఎంత బాగా అమర్చారో కదా. మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తాము. ఆ తప్పులన్నిటినీ సరిదిద్దుకోలేము. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకి ఒకసారి వెళ్తే ఆ పుణ్య ఫలాన్ని పొందిన వాళ్ళం అవుతాం కదా. ఆశ్రమంలో ఎంట్రన్స్ అవ్వగానే ఒక ఋషి మందిరం కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఋషులకు మాత్రం ఎక్కడ గుళ్ళు ఉండవండి, దేవుళ్ళకి మాత్రం గుళ్ళు ఉంటాయి. కానీ ఈ ఆశ్రమంలో మనకి ఋషి గుడి కనిపిస్తుంది. అన్ని విగ్రహాలు లైఫ్ సైజ్ ఉంటుంది. అంటే మనం కూర్చొని దండం పెట్టుకునే అంత ఎత్తులో ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కృష్ణుడు రాముడు కలిసి ఉన్న విగ్రహం. ఏ మీనింగ్తో ఈ విగ్రహం పెట్టారంటే, రాముడి అంత ఓర్పు, కృష్ణుడు అంత నేర్పు మనకు ఉండాలని మీనింగ్తో ఈ విగ్రహం పెట్టారు. ఇది చాలా రేర్ విగ్రహం కదండి. ఇక్కడ విగ్రహాలన్నీ ఇదే సైజులో ఎందుకు పెట్టారంటే, ఈ విగ్రహం ఎదురుగా మనం కూర్చొని ఈ విగ్రహం చేతుల్లో మన చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని కాసేపు దండం పెట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయని, లేదంటే ఆ విగ్రహంలో ఋషి చార్జ్ చేసిన శక్తులు ఉంటాయి, ఆ శక్తులు మనకి పాస్ అవుతాయంట. ఈ విగ్రహాలని మనం తాకినప్పుడు ఏమీ కోరుకోకుండా మొక్కుకోవాలంట. ఇవి బ్రహ్మ కడిగిన విష్ణుమూర్తి పాదాలు, పంచలోహాలతో చేయబడినవి. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి చాలా ఏళ్ళయింది. గత 6 ఏళ్ళుగా అతను మౌనవ్రతంలోనే ఉన్నారంట. మౌనవ్రతంలో ఉండి తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తి వల్ల వచ్చిన చైతన్యాన్ని ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ చార్జ్ చేస్తుంటారట. అతను ఒక రోజులో 20 గంటలు తపస్సు చేస్తారంట. ఆ తపశ్శక్తి వల్ల ఈ విగ్రహాలన్నీ
చైతన్యవంతంగా తయారవుతాయి. అందువల్ల మనం తాకిన ప్రతి విగ్రహం వల్ల మనకు కూడా ఛార్జ్ అయ్యి మంచి చైతన్యం వస్తుందని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. ఈ ఆశ్రమంలో రమేష్ గారని ఒక వ్యక్తి ఉంటారు. అతను ప్రతి ఒక్కరికి, అది సింగిల్ పర్సన్ అవ్వని, ఒక 10 మంది వెళ్ళినా సరే అందరికీ ఒకేలాగా అంత ఓపికగా ఈ ఆశ్రమం కోసం చాలా బాగా వివరిస్తారు. ఆ రావి చెట్టు కింద శివలింగాన్ని చూశారు కదా! అక్కడ పాతకాలంలాగే పూజ చేస్తారు. అంటే మన చేతులతో మనకే ఒక రాగి చెంబుతో వాటర్‌ని దాని మీద పోయిస్తారు. ఒక 3 ప్రదక్షిణలు చేసి అక్కడ రాగి చెంబులుంటాయి. ఆ రాగి చెంబులతో వాటర్‌ని మన చేతులతో మనమే అభిషేకం చేయాలన్నమాట. ఈ ఆశ్రమంలో అన్ని విగ్రహాలని మనం తాకొచ్చు. ఏదైనా టెంపుల్‌కెళ్తే విగ్రహాలను తాకకూడదని చెప్తారు. కానీ ఇక్కడ అలాంటి పద్ధతులు ఏమీ ఉండవు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది 333 కేజీల గంట. ఇది ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న మనుగడలో ఉన్న గంటంట. అంటే చాలా గంటలుంటాయి. 1000 కేజీలున్న గంట కూడా ఉంటుంది. కానీ అవేవి మనుగడలో ఉండవు. ఇది మాత్రం మనుగడలో ఉన్న గంట. అంటే యూజ్ చేస్తాం మనం. మనం ఈ గంటని ఎలా కొట్టాలో, ఈ గంట నుంచి మనకు శక్తి ఎలా వస్తుందో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఇది ఒక శక్తిపీఠం. అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంటుంది. మన దేశంలో ఉన్న అన్ని నదుల నుంచి ఒక్కో రాయి కలెక్ట్ చేసి దీన్ని ఇలా అమర్చారు. ఇదే షేప్‌లో ఎందుకు అమర్చారంటే మన వెన్నుపూస ఆకారంలో దీన్ని అమర్చారంట. అంటే మన వెన్నుపూసకి కొన్ని చక్రాలుంటాయి. వీటిని మనం కింద నుంచి పై వరకు ఇలా తాకితే ఆ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. మనం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు వినాయకుడిని ఎందుకు పూజ చేస్తాము? ఆ పని ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో వినాయకుడిని పూజ చేస్తాం. అందుకని ఇక్కడ వినాయకుని విగ్రహం పెట్టారు. నెక్స్ట్ సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. అంటే మనం చేసే పని క్రియేటివ్‌గాను, ఇన్నోవేటివ్‌గాను ఉండాలి. అంటే మనకు ఆ ఆలోచనలు రావాలని సరస్వతీదేవి విగ్రహం పెట్టారు. నెక్స్ట్ పార్వతీ పరమేశ్వరులు. అంటే మనం స్టార్ట్ చేసిన పని విజయవంతం కావాలని. మనం ఏదైనా పనిని ఎందుకు స్టార్ట్ చేస్తాము? ఆర్థికంగా స్థిరపడడం కోసం. ఆర్థికంగా స్థిరపడడం కోసం మనకి వెంకటేశ్వర స్వామి మన వెనకే ఉండాలన్నట్టు అర్థం. ఈ ఆశ్రమంలో ఋషి తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ఈ విగ్రహాలన్నిటికీ చార్జ్ చేస్తారు కదా! మనం అక్కడికి వెళ్ళి వాటి ముందు కూర్చొని వాటి చేతుల్లో మన చేతులు వేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే అందులో ఉన్న శక్తి మనకి వచ్చి మన పని విజయవంతం అవుతుందని ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ తులసికోట. తులసికోట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దాన్ని తాకి మనకి దండం పెట్టుకోమంటారు. ఇక్కడ ఉన్న వాటిని ఎందుకు తాకమంటారంటే మన బాడీలో కొన్ని చక్రాలు ఉంటాయి. దైవశక్తితో మానవ శక్తి కలిసి మనం చైతన్యవంతంగా తయారవుతామని మీనింగ్ అంట. ఇక్కడ చూసారా ఈ స్టోన్స్, దీని మీద నడిస్తే మన కాళ్ళకున్న చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయంట. ఇక్కడ ఒక పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ కోసం చాలా బాగా చెప్తారు రమేష్ గారు. దీని మీద ఒకటి రాసి ఉంటుంది. ఆలోచనలు ఎక్కువైన రోజు మాట్లాడకు, పని చెయ్యని రోజు తినకు. దీని అర్థం నాకు తెలిసి చాలా గొప్పదై ఉంటుంది. ఇక్కడ పిక్చర్ ఉంటుంది కదా! ఈ పిక్చరు ఈ స్థాపించిన ఋషి అతనికి ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో దాన్ని గీస్తే వచ్చిన ఆకారం అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక తీర్థం ఇస్తారు ప్రతి పౌర్ణమి రోజు. అంటే నెలకు ఒక పౌర్ణమి వస్తుంది కదా! ఆ పౌర్ణమి రోజు ఒక తీర్థం ఇస్తారు. ఇప్పుడు అది పౌర్ణమి రోజు కాకుండా ప్రతి ఆదివారం ఇద్దామని డిసైడ్ అయ్యారంట. ఎందుకంటే పౌర్ణమి రోజు అంటే కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలవ్వదు. సండే అనుకో మ్యాక్సిమం రావాలనుకున్న వాళ్ళందరికీ వీలవుతుంది కదా! అందుకని అందరికీ ఈ సర్వీసు ఉపయోగపడుతుందని అలా ఆదివారం పెట్టారండి. ఈ ఆశ్రమంలో మెయిన్ మందిరం గాయత్రీమాత మందిరం. ఈ అమ్మవారిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. నిజంగా వచ్చి గాయత్రీమాత ఇక్కడ కూర్చుందా అనిపిస్తుంది. అంత బాగా చేశారు. ఇది పంచలోహాలతో చేశారంట. చూసారా ఎంత కళగా అనిపిస్తుందో. దీని ఎత్తు 9 అడుగులంట. బరువు 999 కేజీలు ఉంటుందని అక్కడ ఉన్నవాళ్ళు మాకు చెప్పారు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! వీళ్ళందరూ సంతానం లేని వాళ్ళు.
అంటే పిల్లలు కలగని వాళ్ళు ఇక్కడికి ప్రతి పౌర్ణమి రోజు వచ్చి ఒక పూజ ఉంటుందంట, ఆ పూజను చేస్తారు. పూజ అంటే దీపాలు వెలిగించడం, పసుపు కుంకాలతో పూజ చేయడం, లేకపోతే కొబ్బరికాయలు కొట్టడం, పువ్వులు వేయడం అలాంటి పూజ కాదు. ఇలా అమ్మవారి విగ్రహం మీద 2 చేతులు వేసుకొని మన కోరికను కోరుకోవాలి. మన కోరికలు ఈ ఆశ్రమంలో ఏ విగ్రహం మీద చేసినప్పుడు కోరుకోకూడదు. కానీ ఈ పంచలోహ విగ్రహం ఉంది కదా, గాయత్రీమాత విగ్రహం, ఈ మాత మీద మాత్రం 2 చేతులు వేసి మన కళ్ళు మూసుకొని మన తలని ఆ విగ్రహానికి ఆనించి మనకి ఏదైతే కోరుకుందో ఆ కోరికని మనం తల్లికి చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్నప్పుడు ఆ విగ్రహానికి నిత్యం ఇక్కడ ఎవరైతే ఋషి ఉన్నారో ఆ ఋషి నిత్యం తన తపశ్శక్తిని ధారపోస్తారంట. అంటే ఇది చాలా పవర్ఫుల్ విగ్రహం. ఈ విగ్రహాన్ని తాకడం వల్ల సంతానం లేని వారికి, వారి బాడీలో ఏదైనా లోపాలున్నా, హార్మోన్స్ లోపాలు అలాంటి లోపాలున్నా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. చూసారు కదా, వీళ్ళందరూ ఇలాగే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ పలానా దగ్గర పలానా ఆశ్రమం ఉందని, అలా వచ్చిన వారు చాలా దూరం నుంచి అయితే వచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, విగ్రహం చేతిలో మన చేతులు పెట్టి మన తలని విగ్రహానికి ఆనించి దండం పెట్టుకోవాలని. చూస్తున్నారు కదా, ఇలా మొక్కుకోవాలి. ఇక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి. ఈ ఫోటోలు ఏంటంటే ఈ ఆశ్రమాన్ని ఎవరు స్థాపించారో ఆ వ్యక్తి ఫోటోలు. అంటే అతను అజ్ఞాతవాసంకి వెళ్ళక ముందు ఫొటోస్ ఇవి. అంటే ఎప్పుడు స్థాపించారు, ఎవరెవరు ఈ ఆశ్రమానికి వచ్చారు, లేకపోతే అతను చేసిన మంచి పనులు, అవన్నీ ఫోటోలు తీసి ఇలా ఫ్రేమ్ కట్టి గోడల మీద ఉంటాయి. ఇక్కడే మనం అతను చూడగలం. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దీపం వెలిగిస్తారంట పౌర్ణమి రోజు. మొన్న కార్తీక పౌర్ణమి అయింది కదా, ఆ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ 300 మీటర్ల దీపాన్ని వెలిగించారంట. అది సుమారు 15 రోజుల పైగా వెలుగుతూనే ఉందంట. మీలో ఎవరికైనా ఈ వీడియో చూసి, నా వీడియోనే కాదు ఏ వీడియో అయినా సంబల్నగర్ కోసం తెలిసి రావాలనిపిస్తే నేను ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లోనే పెడతాను. ఇగో ఈ స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేశారంటే అడ్రస్ తెలియకపోయిన వాళ్ళకి అడ్రస్ చెప్తారు, లేకపోతే దీనికోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనిపిస్తే ఇన్ఫర్మేషన్ చెప్తారు. అంతా చాలా ఓపికగా చెప్తారండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నెంబర్స్కి మాత్రం కాల్ చేయండి. ఈ ఆశ్రమం కోసం కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. వాళ్ళ మాటల్లో కూడా కొన్ని ముఖ్యమైనవి వినండి. నెక్స్ట్ ఎవరు మీరు నెయ్యి ఇస్తా తీసుకో. మూడు 300 కేజీలు ఆవు నెయ్యి, 300 మీటర్లు ఉప్పు, 9 కేజీలు కలుపు వెలిగించు. కానీ ఒత్తి వచ్చి 540 మీటర్లు. అంటే ఒత్తు ఇలా కిందకి పెట్టాలి. ఒట్టి చేతులతో రండి, దైవశక్తిని స్వీకరించి వెళ్ళండి అని ఇక్కడ అందరూ చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇది 100% కరెక్ట్. ఎక్కడ హుండీ కూడా ఉండదండి. అక్కడ గాయత్రీమాత విగ్రహం దగ్గర అవ్వనివ్వండి, ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర అవ్వనివ్వండి, ఎక్కడ కూడా హుండీలు ఉండవు. మనం ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. ఎవరు మనం చేయి చాచి డబ్బులు అడగరు. ఈ చక్రాలు యాడ్ అయ్యి ఉంటే మీకు ఎవరికి జీవితం రిజల్ట్ కలుగుతుంది. ఎక్కడ ఎక్కడ ఏది కావాలి ఆ నాడే అది యాక్టివేట్ అవుతుంది. అది అంత అడ్మినిస్ట్రేషన్ అయితే అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అందుకే ఇక్కడ సైన్స్ స్పిరిచువాలిటీ రెండు కనెక్షన్ ఈ విగ్రహాలు. ఇది కొట్టాలి బయట తగ్గట్టు పెట్టాలి. కొట్టాలి నాన్నగారు కూర్చున్నప్పుడు అందరికీ ఒళ్ళో శాఖ ఇచ్చారు. అలాగే ఈ నాన్న కొట్టి యూజ్ చేయాలి. బయట తగ్గట్టు పెట్టారు. 333 కేజీలు దాకా భారతదేశంలోనే 3వ స్థానం బరువు తూకం. అయోధ్యలోని నెంబర్ 1,
సౌత్ ఇండియాలోని తమిళనాడులో ఉంటుంది, అది నెంబర్ 2, ఇది నెంబర్ 3 వెయిట్ వైజ్. మనుగురులో ఉంది, మనుగురులు లేవి 2000 కేజీలు కట్టుకోవాలి అంటే మీరు కొట్టచ్చు, అది కొట్టకూడదు. మనుగురులో ఉన్నదంటే అది ఉంటుంది, అది షో పీస్ లాగా. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కొట్టండి సరిపోతుంది. ఇంతమంది ఉన్నారు కదా, శబ్దం కనెక్టెడ్ ఒక అడుగు వెనక్కి అలాగే అలా కాదు. మీకు ఏ చేయి బాగా ఫంక్షన్ అవుతుంది, కుడి చెయ్యి మీద పెట్టండి. ఏ చేయి బాగా ఫంక్షన్ ఆ చేయి మీద పెట్టండి, అప్పుడు ప్రెషర్ వస్తుంది. ఈ గంటని ఎలా కొట్టాలి, మనం ఆ సౌండ్ని ఎలా వినాలి, దాని నుంచి వచ్చిన వైబ్రేషన్ని మన బాడీకి ఎలా చార్జ్ చేసుకోవాలన్న విషయం అక్కడ ఉన్నతను చెప్తున్నారు. ఈ గంటని 333 కేజీలే ఎందుకు పెట్టారంటే, మనకి 3 శక్తులు ఉంటాయంట. 1 ప్రత్యక్ష దైవశక్తి, 2 పరోక్ష దైవశక్తి, 3 శాశ్వత దైవశక్తి. ప్రత్యక్ష దైవశక్తి అంటే ఏంటి? కనపడేవి, గాలి, నీరు, నిప్పు అలాంటివి. పరోక్ష దైవశక్తి అంటే కనపడనవి, భక్తి, త్యాగం, భయం, కోపం ఇలాంటివి. శాశ్వత దైవశక్తి అంటే ఏంటంటే ఎప్పటికీ ఉండేవి, అవి పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు అలాంటివి. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వ్యక్తి కోసం ఇతను మనకి చెప్తున్నారు. అతను 186 రోజులు ఓన్లీ తేనె కలిపిన వాటర్నే తాగి బ్రతికారంట. అతనే ఇప్పుడు తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ఈ ఆశ్రమం అంతటికి చార్జ్ చేస్తున్నారు. ఆయన మనకి ఇప్పుడు ఆ ఆశ్రమంలో కనబడరు, అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఇది ఈ ప్రిన్సెస్ స్థాపించినప్పుడు అంటే భూపూజ ఈ ఫొటోస్ అన్ని భూపూజ. నేను ధ్యానం అమ్మగారు, ధ్యానం అమ్మగారు, నాన్నగారు మిస్సెస్ శ్రీమతి గారు. ఆయన మీకు ఫొటోసే కనిపిస్తుంది. ఆయన మీరు చూడాలంటే ఒకటి ఉంటుంది, ఆయన వాయిస్ ఒకటే. నాన్నగారు ఏంటంటే క్రియ చేస్తూ ఒక వాయిస్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, నాకు తెలుసు. అది మీరు వెళ్ళారంటే తెలుసు. శిష్యులు అందరి వాళ్ళ గురించి మనకి ఈ నాన్నగారి ఫోటోలో చూడండి. మార్చి 9న స్థాపించారు, అంటే ఓపెనింగ్. 2021 నవంబర్ 29న గాయత్రిని ప్రతిష్ఠించారు. అమ్మ గంట లేదండి, అజ్ఞాతంకి వెళ్ళే ముందు ఫోటో మీకు ఒళ్ళో పడుకుంటున్నారు. ఇలాగా హిమాలయాస్లో కూడా పడుకుంటారు. 100% గాయత్రి జరిగిన వాళ్ళే అలా పడుకుని పెట్టుకోగలరు, వాళ్ళు ఒత్తిడి తీసుకోగలరు, వాళ్ళ కర్మలు తీసుకోగలరు. జనం ఉంది, ఇంకెవరికి సహజం కాదు, ఎంత కర్మైనా తీసుకుంటారు. ఆశ్రమాన్ని స్థాపించింది ఇతనేనండి. ఈ ఆశ్రమంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఎక్కడ ఇలాంటి పద్ధతులు మనం వినుండం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.